హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. మే 1వ తేదీ నుంచి గురువు వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తున్నాడు. అన్ని గ్రహాల్లో కూడా గురుగ్రహము చాలా శుభాన్ని ఇచ్చేటువంటి వాడు. గురుబలం బాగుంది అంటే మనం ఏ శుభకార్యమైనా చేస్తాము. అంటే అన్ని శుభాలకి కూడా చూసేది గురుబలం మాత్రమే. గురునా దేహ పుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద. గురుగ్రహం ఇచ్చేటువంటిది దేహపుష్టి, బుద్ధి, పుత్రుడు, అలాగే అర్థ సంపద. పుత్రుడు అంటే డెవలప్మెంట్ అని అర్థం. ఇక్కడ అంటే గురువు డెవలప్మెంట్ ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు. అలా అభివృద్ధిని ఇస్తాడు కాబట్టి ప్రతి శుభకార్యానికి, శుభ ముహూర్తానికి గురుబలము చూస్తాం మనం. ఇక వృషభ రాశి వారికి మే 1వ తేదీ నుంచి గురువు వృషభ రాశిలో సంచారం వల్ల జన్మరాశి సంచారం జరుగుతుంది. అందువల్ల వారికి రాజకోపో యశో హాని, ఉద్యోగస్య విరోధకం, బుద్ధిభ్రంశో భాగ్యహాని, భయం తనుగతే గురౌ అంటుంది శాస్త్రం. అంటే వృషభ రాశి వారికి ఆ వృషభ రాశిలోనే జన్మస్థానంలోనే గురు సంచారం వల్ల రాజకోపో, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారయ్యా. అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటే ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎప్పుడైతే మీరు బాగా పని చేస్తారో, బాగా శ్రమిస్తారో అప్పుడు మీకు ఎక్కువ పని కల్పిస్తారు. దానివల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనగా మీ పనికి గుర్తింపు లభిస్తుంది అని అర్థం. యశోహాని, ఎప్పుడైతే పని ఒత్తిడి ఎక్కువగా ఉందో అప్పుడు ఒక్కొక్కసారి సకాలంలో మీకు ఇచ్చినటువంటి ఆ కార్యం నెరవేర్చకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అని. బుద్ధిభ్రంశో భాగ్యహాని అన్నారు. దానివల్ల ఒక విధమైన మానసిక చింత ఏర్పడుతుంది అన్నారు. అంటే అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి ఎప్పుడైతే కాలేదో అప్పుడు మనకి చిత్తము పరి విధాలా పోతుంది. అదే బుద్ధిభ్రంశం అన్నారు. వృషభ రాశి వారికి, వృషభ రాశి సంబంధించి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, అన్ని వర్గాల వారికి కూడా జన్మస్థానంలో గురు సంచారం వల్ల శ్లోకం ఈ విధంగా ఉన్నా సరే పాజిటివ్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జన్మస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు అంటే మన వెంట ఒక మంచి పండితుడు నడుస్తూ ఉన్నాడు, మన స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మనం ఏది తలపెట్టినా సరే, ఏది ఆలోచించినా సరే దానికి సపోర్ట్ చేస్తాడు. అయితే మనం సపోర్ట్ చేయాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? బాగుండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, అది పద్ధతి ప్రకారంగా ఉండాలి, చట్ట ప్రకారంగా ఉండాలి. ఆలోచించే విధానం కానీ, సంకల్పించినటువంటి పని కానీ, ఆలోచన కానీ సరిగ్గా ఉంటే తప్పకుండా గురువు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు, వారి కోరికను తీరుస్తాడు. జన్మస్థానంలో ఉన్నంత మాత్రాన ఏదో మంచి స్థానం కాదు, గురువు అనుకూల ఫలితాలు ఇవ్వడం అనేది కాదు, ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు. దేహపుష్టి అన్నారు అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది అనేటువంటిది, ఉత్సాహంగా కూడా ఉంటుంది, చేస్తున్నా కొద్దీ చేయబోద్ది అవుతుంది. అన్ని వర్గాలకు వారికి కూడా గురువు చాలా అనుకూలంగా ఉంటాడు. అయితే గురువు ధర్మస్వరూపుడు, ధర్మాన్ని పాటించేవాడు. అలాగే ధనుస్సు రాశి సహజంగా 9వ స్థానము. ఆ 9వ స్థానం కావడం వల్ల అది న్యాయమైన స్థానం కూడా అంటారు, ధర్మస్థానం అంటారు. కాబట్టి ఎవరైతే వృషభ రాశి వారు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారో, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వారి వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటారు, అలాగే సరి అయినటువంటి పద్ధతిలో వారి ప్రణాళికలు కనుక వేసుకుంటే తప్పకుండా గురువు అనుగ్రహం వల్ల వారి సంకల్పాలు నెరవేరుతాయి. అయితే జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి, అనుకూలమైన స్థానం కాదు కాబట్టి గురువు అనుగ్రహం పొందడానికి గురుగ్రహ శ్లోకాన్ని రోజుకు 3 సార్లు పఠిస్తే గురువు అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా కోరిన సంకల్పాలన్నీ కూడా పొందవచ్చు. జన్మరాశిలో గురు సంచారం వల్ల
కొన్ని శుభకార్యాలు శుభాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మంచి కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకి అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వివాహము గురించి ఆలోచించే వారికి వివాహ యోగం కూడా కలుగుతుంది. గురువు అక్కడ ఉన్నాడు. డెవలప్మెంట్కు సంబంధించినటువంటి గ్రహము మన జన్మస్థానంలో మనస్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ సంకల్పాలన్నిటికీ కూడా తగినటువంటి బలాన్ని చేకూరుస్తాడు బృహస్పతి. కాబట్టి కాకపోతే ఆ చేసే సంకల్పాలు చేసే ఆలోచనలు ధర్మబద్ధమైనవి, న్యాయబద్ధమైనవి, న్యాయపరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే వాటికి గురువు తగినటువంటి సపోర్ట్ని ఇస్తారు. కాబట్టి ఆ విధంగా వృషభ రాశి వారు తగినటువంటి తమకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి యోగ్యమైనటువంటి ఆలోచనలు సంకల్పాలు కనుక చేసుకుంటే ఆ సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి. ఆలస్యం కాకుండా నెరవేరాలంటే గురుగ్రహ శ్లోకాన్ని జపం చేసుకోవడం వల్ల త్వరగా వారి సంకల్పాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు ఈ సంవత్సరం గురుగ్రహ ఫలితాలని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.